Watch the tunes! చాలా చాలా ఏళ్ల క్రితం భారతదేశంలో ఒక మహానగరం ఉండేది. అదే ఉజ్జయిని. ఉజ్జయిని అంటే ఆలయాల నగరం, జ్ఞానం పరిమళించే నగరం. ప్రతి ఉదయం సూర్యుడు బంగారు కాంతులతో నగరానాన్ని నెమ్మదిగా మేల్కొలిపేవాడు. గంటల మ్రోగుడు, ప్రజల చిరునవ్వులు అన్నీ కలిసి ఒక అందమైన దృశ్యాన్ని సృష్టించేవి. ఆ మహానగరాన్ని పాలించినవాడు ధర్మవంతుడు, భయం లేని రాజు, రాజా విక్రమార్కుడు. న్యాయమైన ఊపిరి, ధర్మమే ఆయన మార్గం. ప్రజలకు ఆయన రాజు మాత్రమే కాదు, రక్షకుడు, మార్గదర్శి, ఆశ యొక్క ప్రతీక. ఒకరోజు రాజసభలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కాషాయ వస్త్రధారి అయిన ఒక సన్యాసి నెమ్మదిగా సభలోకి ప్రవేశించాడు. గౌరవంగా అతడు రాజు ముందు నమస్కరించి ఒక ఫలాన్ని సమర్పించాడు. ఆ ఫలం సాధారణమైనది కాదు, ఏదో తెలియని కాంతితో మెరిసిపోతుంది. విక్రమార్కుడు ఏమీ అడగకుండా ఆ ఫలాన్ని స్వీకరించాడు. అది తన జీవితాన్ని మార్చే సంఘటన అని అప్పటికి అతడికి తెలియదు. రోజులు గడిచాయి. సన్యాసి రోజూ వచ్చి అదే ఫలాన్ని సమర్పించేవాడు. చివరికి ఒకరోజు సన్యాసి మాట్లాడాడు. రాజా విక్రమార్కుడా, నీతో నాకు ఒక పని ఉంది. అది సాధారణమైనది కాదు. ఆ పని ఒక శ్మశాన వాటికకు సంబంధించినది. చాలామంది భయపడే స్థలం, కానీ రహస్యాలతో నిండిన ప్రదేశం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా విక్రమార్కుడు లేచి, ధర్మం కోసమైతే ఏ పనైనా చేస్తాను అని ఘనంగా చెప్పాడు. ఆ రాత్రి పూర్ణచంద్రుని వెలుగులో విక్రమార్కుడు ఒంటరిగా శ్మశాన వాటిక వైపు వెళ్లాడు. అక్కడ ఒక చెట్టుకు తల క్రిందులుగా వేలాడుతూ ఒక శరీరం కనిపించింది. భయపడకుండా విక్రమార్కుడు ఆ శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకున్నాడు. ఆ శరీరం కళ్ళు తెరిచింది. ఒక విచిత్రమైన నవ్వు వినిపించింది. అతడే బేతాళుడు. విక్రమార్కుడి వెన్నుపై కూర్చుని బేతాళుడు అన్నాడు, రాజా, నేను నీకు ఒక కథ చెబుతాను. కాని నీవు ఒక్క మాట మాట్లాడితే నేను మళ్ళీ చెట్టుకే వెళ్తాను. ఇలా మొదలైంది విక్రమార్కుడు బేతాళుడు అమర కథా ప్రయాణం. బేతాళుడు కథ మొదలుపెట్టాడు. చాలా కాలం క్రితం ఆనందపురం అనే గ్రామంలో మదనసేన అనే అందమైన యువతి నివసించేది. అదే గ్రామానికి చెందిన ధర్మదత్తుడు అనే యువకుడు ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించేవాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా అతడు ఆమె వెంటే తిరిగేవాడు. ఒకరోజు మదనసేన అతడితో, నాకు నీపై ప్రేమ లేదు అని చెప్పింది. ఆ మాటలు విన్న ధర్మదత్తుడు మనసు విరిగిపోయి ఆ రోజు రాత్రి నేరుగా నదిలోకి దూకాడు. నీటిలో మునుగుతున్న అతడిని చూసిన మదనసేన వెంటనే నదిలోకి దూకి అతడిని ప్రాణాలతో కాపాడింది. అప్పుడు ధర్మదత్తుడు ఆమెతో, మళ్లీ వచ్చే పూర్ణిమరాత్రి నా ఇంటికి రాకపోతే నేను నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పాడు. అదకుమారుడితో కలిసి మదనసేన ఇంటికి వివాహ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె తల్లిదండ్రులు ఆ సంబంధానికి అంగీకరించగా నిశ్చితార్థం జరిగింది. మరుసటి రోజు మదనసేనకు వివాహం జరిగి ఆమె తన భర్తతో కలిసి అతని ఊరికి వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఇద్దరు దొంగలకు ఈ వివాహం గురించి, నగల గురించి తెలిసింది. దొంగల్లో ఒకడు మదనసేన అందాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అంతలో కొంతమంది అమ్మాయిలక్కడికి రావడంతో దొంగలు వెంటనే అక్కడ్నుంచి పారిపోయారు. ఆ రాత్రి మదనసేన భర్త ఇంటికి వచ్చాడు. కాని మదనసేన మనసంతా ధర్మదత్తుడి ఆలోచనలతో కలత చెందింది. ఆమె తన భర్తతో, నాకొక ముఖ్యమైన పని ఉంది, దయచేసి వెళ్ళనివ్వండి అని అడిగింది. ధర్మదత్తుడి విషయం వినగానే భర్తకు కోపం వచ్చింది. అయినా ఆమె మాటలను గౌరవించి ఆమెను వెళ్ళనిచ్చాడు. కాని ఆమె వెనుకనే
తాను కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మదనసేన ధర్మదత్తతుడిని కలవడానికి నిశ్శబ్దమైన రాత్రిలో ముందుకు సాగింది. ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఆతృత ఆమె మనసంతా నింపింది. ఆ మార్గంలో ఆమెకు మళ్ళీ అదే దొంగ ఎదురయ్యాడు. ఆమెను ఆపి ఒక రాత్రి తనతో గడపాలని అడిగాడు. కాని మదనసేన ఏమాత్రం భయపడకుండా తన జీవితంలో జరిగిన ప్రతి విషయం అతనికి నిజాయితీగా చెప్పింది. ధర్మదత్తుడి ప్రేమ, అతని ఆత్మహత్య నిర్ణయం, తన పెళ్లి, ఇంకా ఒక ప్రాణాన్ని రక్షించాల్సిన బాధ్యత అన్నీ విన్న ఆ దొంగ ఆమె ధైర్యానికి, త్యాగానికి మెచ్చి ఆమెను వెళ్ళనిచ్చాడు. మదనసేన ధర్మదత్తుడి ఇంటికి చేరుకున్నప్పుడు అతను ఆమెను పెళ్లి వస్త్రాల్లో చూసి విస్తుపోయాడు. అప్పుడు ఆమె తాను ఇప్పుడు వివాహితనని, అతని ప్రాణాన్ని కాపాడడానికే వచ్చానని చెప్పగా ధర్మదత్తుడు తనకు ఆమెపై హక్కు లేదని ఒప్పుకున్నాడు. ఆమె మాటలు విని ఆనందించిన మదనసేన తిరిగి దొంగ వద్దకు వెళ్ళింది. ఆమె కథను విన్న దొంగ తన ప్రేమను త్యాగం చేశాడు. ఈ సమస్తం దూరం నుంచే చూస్తున్న ఆమె భర్త ఆదనసేనను స్వీకరించాడు. ఇద్దరూ సుఖంగా జీవించారు. ఈ కథ విన్న తర్వాత బేతాళుడు విక్రమార్కునితో ఎవరి త్యాగం గొప్పదో అడిగితే విక్రమార్కుడు బంధనాలు లేకుండా, స్వార్థం లేకుండా చేసిన దొంగ త్యాగమే గొప్పదని చెప్పాడు. సమాధానంతో సంతృప్తి చెందిన బేతాళుడు మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోగా విక్రమార్కుడు అతని వెంట పరుగెత్తాడు. చివరికి ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: బోధతో నిస్వార్థమైన త్యాగమే నిజమైన త్యాగం.